ఇవాళ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు చూసే ఉంటారు కదా. ఎలా ఉంది ఆ కంప్లైంట్లో ఉన్న దాన్ని బట్టి ఈ కేసు సీరియస్నెస్ మీరు ఏమన్నా చెప్పగలరా? పెట్టారు మొత్తం కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ వచ్చింది, అన్ని సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒకటి మేజర్ ఏంటంటే ఇందులో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించింది బాగా, అంటే 72 సంవత్సరాల సీనియర్ సిటిజన్స్, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేసిన విధానము. ఈ మధ్య మీరు ఫస్ట్ అప్పుడు చేసినప్పుడు కావచ్చు, తర్వాత మిగతా మీడియా ఛానల్స్లో కావచ్చు, రెగ్యులర్గా ఇది నడుస్తున్న విషయం, కొత్త అంశం కావచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈవిడ చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు మీడియాలో వచ్చినాయి, కొత్త అంశాలు అయితే కాదు వెంకటకృష్ణ గారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బిహేవ్ చేసిన విధానము చూస్తుంటే భయం వస్తుంది. ఇది ఒకటి ఏదో పరిస్థితుల్లో మా గవర్నమెంట్ మారబట్టి, మా గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ మారబట్టి ఇలాంటి బయటకు వచ్చింది తప్పితే గవర్నమెంట్ రాకపోతే సమస్య లేదు కాదు. వీళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయంకరం. అంటే మన సంబంధం ఉందా లేదా పక్కన పెడితే ఒక మహిళకు వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ దారుణంగా ఉండేది. లైక్ అప్పుడు ప్రిపోర్ కాబట్టి తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత కొంచెం స్లో ప్రాసెస్ అయిపోయింది. కానీ ఒకవేళ తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే వీళ్ళు ఏం చేయడానికైనా వెనకాడే వాళ్ళు కాదు. సో ఇదేంటి హోల్గా స్టోరీ ఏంటి, ఇప్పుడు కుక్కల విద్యాసాగర్కి తనకు ముందు నుంచే పరిచయం ఉంది నాకు చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పటి నుంచో ఉంది, పరిచయం ఉంది. ఆ తర్వాత అతను డైవర్స్డు, తర్వాత అంతా రాసుకుంటూ వచ్చారు. తర్వాత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత తనని మ్యారేజ్ చేసుకోమని అడగటం, తను ఆమె ఇతనికి ఎక్కువగా అఫైర్స్, ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ ఇతనికి ఎవరైతే కుక్కల విద్యాసాగర్కి ఎక్కువ ఉండటమో ఆ నేపథ్యంలో తను డినై చేయడం అని చెప్తే, ఈరోజు వీళ్ళు సాక్షి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వాళ్ళ పార్టీ వ్యక్తి కావచ్చు, సరిగా లేకపోతే సస్పెండ్ చేయండి లేదా గమ్మున ఉండండి. ఇప్పుడు దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు అతనికి విపరీతమైన అఫైర్స్ ఉన్నవి, వాళ్ళ వైఫ్ తనకు డైవర్స్ ఇచ్చింది, ఇవన్నీ వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద పడినరు. వాళ్ళు వాళ్ళ మీడియా, అదే వాళ్ళ మీడియా. అసలు వీళ్ళకి ఏం సంబంధము? నేను ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నది అదే. ఇప్పుడు ఆమె క్లియర్గా ఎవరైతే విద్యాసాగర్ని అతని క్యారెక్టర్ బాగలేదని చెప్పేసి ఆమె చెప్తుంటే దాని మీద ఏం మాట్లాడరు. ఒక పేజీలో రాశారు, మరి అతను జనరల్గా కంప్లైంట్లో అతను న్యూడ్ వీడియో చూపించిందండి. ఈరోజు రిటర్న్ కూడా పెట్టింది. మరి ఇవన్నీ మరి సాక్షి వాళ్ళకి కనపడవా, వైసీపీ వాళ్ళకి కనపడవా? అలవాటే కదా న్యూడిటీ, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇది అంటే అది న్యూస్ ఒకవేళ బట్టలతో ఉన్న ఫోటో పంపించుంటే హైలైట్ అయ్యేదేమో సాక్షిలో. అవును, చాలా తప్పు చేశాడు ఇతను, నిండుగా బట్టలు వేసుకుని అమ్మాయిలకు ఫోటోలు పంపించాడు అని చెప్పేసి అది హైలైట్ అయ్యేది. మరి ఇలా ఉండట్లేదు, దీన్ని వాళ్ళ సాధారణం కాబట్టి వాళ్ళకి వదిలేసినట్టుంది. మరి ఇంత వాళ్ళ వైపు పెట్టుకొని ఇంత హరాస్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద పట్టమనేది అర్థం కాదు. ఇది రెండోది వచ్చేసరికి ఎందుకు ఇంత ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ మేజర్గా ఏంటంటే క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే, ఫిబ్రవరి 2వ తేదీన ఎఫ్ఐఆర్ అవుతుంటే అమ్మాయి మీద 1వ తేదీన వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు పట్టక రావడానికి? 1వ తేదీన ఫ్లైట్ టికెట్ అదే కదా బుక్ అంటే ఇంకా 4 రోజులు ముందే చేసి ఉంటారు. ముందుగానే ఐడియా ఫ్లైట్ టికెట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఆ రోజు టికెట్లు బుక్ చేసుకున్నారంటే దానికి ముందే ఐడియా కన్సీవ్ అయింటది కదా. అంతే కదా, పట్టక రావాలి, తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, బెదిరించాలి. ఆ బాంబేలో ఉన్న పొలిటికల్ బాస్ ఆర్డర్ చేసి ఉంటాడు, అప్పుడు వాళ్ళు టికెట్ బుక్ చేసి కేసు విత్డ్రా చేయించాలంటే ఇదంతా చర్చలకు వచ్చిన తర్వాత ఎలా పికప్ చేయాలి, ఎలా